మసాలాల గురించి తెలుసుకుందాం. మనం చెప్పుకునే హాని కలిగించే రుచుల్లో ఇది 4వది. మసాలా అనేసరికి అందరికీ గుర్తొచ్చేవి లవంగాలు, దాల్చిన చెక్క, గసగసాలు, వెల్లుల్లి, ధనియాలు. వీటిని మసాలా అంటారు. మరి జీలకర్ర, మెంతులు, ఆవాలు, పసుపు, సొంటి, మిరియాలు, ఇంగువ ఇవేమిటి చెప్పండి? ఇవి మసాలా కాదా? ఇలా అడిగితే మీరు అంటారు ఇది పోపు సామాన్ అంటారు. ఇది పోపు సామాను, అది మసాలా అని ఎవరన్నారు? మనం అనుకుంటున్నాం, కానీ వాస్తవానికి చూస్తే ఇవన్నీ ఒకే జాతికి చెందినవి. ఇవన్నీ ఆహార పదార్థాలు కాదు. ప్రకృతిలో మనకి కొన్ని ఆహార పదార్థాలు ఉన్నాయి, కొన్ని ఔషధాలు కూడా ఉన్నాయి. ఆహారాన్ని ప్రతినిత్యం బ్రతకటానికి తినాలి. ఔషధాన్ని జబ్బు వచ్చినప్పుడు మాత్రమే ఆ జబ్బును పరిష్కరించుకోవడానికి వాడుకోవాలి. రెండు సందర్భం ఎరిగి వాడుకుంటే మనిషి సుఖంగా జీవించవచ్చు. ఈ జీలకర్ర, ధనియం, అల్లం, వెల్లుల్లి, గసగసాలు ఇవన్నీ కూడా ఔషధాలు. ఈ ఔషధ రహస్యాన్ని మన పూర్వీకులు గ్రహించి దీన్ని సందర్భానికి వాడుకోవడం తెలుసుకున్నారు. ఎలా వాడారో చూడండి. దగ్గొస్తే సహజంగా మనలాగా కఫ్ సిరప్, యాంటీబయాటిక్ వేసుకోకుండా మిరియాలను ఆ సందర్భంలో వాడుకుంటూ దగ్గును తగ్గించుకున్నారు. ప్రేగులో పురుగులున్నా, ఏమైనా క్రిములు లాంటివి హాని కలిగించే ఉన్నా వాటిని శుద్ధి చేసుకోవడం కోసం పసుపును వాడేవారు. పూర్వీకులు పసుపుని ఇంత ముద్ద చేసి నీటితో ఆ పసుపు ఉండలు మింగి ఇచ్చేవారు ప్రేగుల్లో క్రిములుంటే. అలా యాంటీబయాటిక్ లాగా న్యాచురల్ యాంటీబయాటిక్ పసుపు అని చెప్పొచ్చు. వారు అలా వాడుకోగలిగారు. గ్యాస్ పట్టేసి పొట్ట బిగుతుగా ఉంటే ఆ గ్యాస్ని రిలీజ్ చేయడం కోసం 1-2 యాలక్కాయలు నమిలితే ఆ గ్యాసెస్ ఎక్స్పెల్ అవుతాయి, అంటే కంప్లీట్గా బయటకు వచ్చేస్తాయి. న్యాచురల్ మెడిసిన్ యాలక్కాయ దానికి. అలాగే కడుపు నొప్పి వస్తే వామును అంత నవిలించేవారు, లేదా అంత వామును నీళ్ళల్లో వేసి మరిగించి ఆ నీటిని తీసి వామ్ వాటర్ అని తాగిస్తే కడుపు నొప్పి తగ్గేది. అలాగే ఆకలి అవ్వకపోతే సరిగా అంత సొంటి పొడము ఒట్టిగా తినిపించటం, లేకపోతే అన్నం తినేటప్పుడు ఆ ముద్దలో ఇంత సొంటి పొడిని కల్పించి పెట్టేవారు, మంచి ఆకలి పుట్టించటం కోసం. మామూలుగా ఇప్పుడు మనం ఏదో ఆకలి అవ్వట్లేదంటే ఏదో ఒక ఆకలిని పుట్టించే టానిక్ ఒకటి తాగేస్తున్నాం. వాళ్ళకి న్యాచురల్ మెడిసిన్ సొంటి. ఆహారం సరిగా అరగట్లేదంటే ధనియాలు, అల్లం కలిపి రసం తీసి ఆ రసాన్ని రోజు ఉదయం పూట అంత తాగించేవారు. చక్కటి ఆకలి మళ్ళీ పుట్టుకొచ్చేది. అలాగే పంటిలో పోటు ఉంటే, ఇప్పుడు ఇబ్బందికరంగా ఉంటే ఇంగువ ముక్క, పుచ్చిన పన్నును విరగొట్టాలన్నా, మరి పన్ను కొంచెం కదులుతూ ఉంటే పుచ్చుని దాంట్లో పెడితే పన్ను కదిలి కూడా వచ్చేస్తుంటుంది. సహజంగా ఇంగువను అట్లా పంటిలో పెట్టుకునేవారు. ఇలా ఒక్కొక్క దాని వెల్లుల్లి, రక్తనాళాల్లో దోషాలు వచ్చినా, రక్త ప్రసరణ సరిగ్గా జరగకపోయినా, ఆ ఇబ్బందులుంటే వెల్లుల్లి యాంటీ కొలెస్ట్రాల్ అని ఏనాడో తెలుసుకున్నారు. దాన్ని అలా వాడుకోగలిగారు. ఇట్లా ఒక్కొక్క దాంట్లో ఉండే ఔషధ గుణాన్ని వారు వాడుకుని ఆ సమస్య వచ్చినప్పుడు దాన్ని వాడుకున్నారు. వంటల్లో వేసుకునే సాంప్రదాయం ముందు లేదు. ఇది పిల్లలకు కూడా ఈ విధానాన్ని వాడేటప్పుడు కొన్ని ఘాటుగా ఉండే రసాలు వారు త్రాగకపోతే అలాంటి వాటిని వారు తినే భోజనంలో కలిపి పెట్టడం సాంప్రదాయంగా మారిందట. అక్కడి నుంచి ఈ పదార్థాలు భోజనంలో కలిపితే కమ్మగా ఉంది కాబట్టి ఆ రుచికి అలవాటు పడి దాన్ని నిత్యం వండుకునే విధానంలో మార్చుకోవడం జరిగింది. అక్కడ దాకా ఎందుకండి, మీ 90-80 సంవత్సరాల వయసుండే మీ మా అమ్మల్ని కానీ ఎవరినైనా అడగండి, వాళ్ళ చిన్నప్పుడు వంటల్లో జీలకర్ర, ధనియం, అల్లం, వెల్లుల్లి నిత్యం వాడేవారేమో లేదు. అసలు రోజు మామూలుగా ఆగిలేసిన ముక్కల్ని తినేవారు.
ఏదన్నా సందర్భానికి ఇట్లా ఔషధంలా వాడుకుంటూ అవి రుచినిస్తాయని తెలిసినప్పటికీ పండగలప్పుడు పెళ్ళిళ్ళప్పుడే వాడేవారు. ఈ రోజుల్లో మనం పొయ్యి మీద ఏ కూర పెట్టినా, ఏ చట్నీ చేసినా, పులుసు కాసినా, సాంబార్ కాసినా, రసాలు కాసినా అన్నీ వీటితోనే కాసేస్తున్నాం. ప్రతినిత్యం వీటిని అలా వాడపట్టి మెడిసిన్ శరీరానికి అలవాటైపోతుంది. ప్రతినిత్యం వాడితే బాడీ ఎడిక్ట్ అయిపోతుంది. ఇప్పుడు ప్రస్తుతం కూడా చూస్తే ఈ మసాలాలని చెప్పుకునే మనం జీలకర్ర, ధనియం, అల్లం, వెల్లుల్లి, గసగసాలు, దాల్చిన చెక్క, వీటి నుంచి కూడా అనేక ఔషధాలు తయారు చేస్తారు. అనేక రకాల ఆయుర్వేద మందులు కూడా ఉన్నాయి దాని నుంచి తీసేవి. అవి డైరెక్ట్గా మనం వాడేసినప్పుడు వాటి నుంచి తీసిన మందులు మన మీదకి పని చేయవు. అందుకని వాటిని అలా వాడటం మంచిది కాదు. ప్రతినిత్యం వాడితే బాడీకి ఎలా ఎడిక్ట్ అవుతుందనే విషయం కూడా మనం ఆలోచన చేయాలి. ఇప్పుడు చూడండి, పసుపు రోజు మనం కలర్ కోసం వేసుకుంటున్నాం. పసుపు అనేది ప్రేగులకి యాంటీబయాటిక్ యాక్షన్ అలవాటైపోతుంది. లోపల ఉన్న క్రిములు ఎడిక్ట్ అయిపోతాయి. మీరు రోజు పసుపు తిన్నా నులుపు వదిలి రోజు పోవటం లేదు. చివరికి ఇప్పుడు ఆ పసుపుని తినే పెరిగేటట్లుగా లోపల ఈ క్రిములన్నీ అలవాటైపోతున్నాయి. ఇప్పుడు సందర్భానికి వాడితే పనిచేస్తుంది, అసందర్భంగా వాడేసాం, ఇక అది పని చేయని స్థితి వచ్చేసింది. ఒక 7 సంవత్సరాలు 10 సంవత్సరాల క్రితం DDT అని ఒక దోమల మందు వచ్చింది. అది కొడితే దోమలు బాగా చచ్చిపోయేవి. 3-4 ఏళ్ళు ఆ దోమల మందు దోమలకు అలవాటైపోయి ఆ DDT గోతాలనే పెట్టేసి దోమలు తినటం ప్రారంభించాయి. అప్పటి నుంచి ఇక ఆ మందుని బ్యాన్ చేసేసారు. మనం చేసే పని కూడా అలాగే ఉంది. కానీ ప్రతినిత్యం మందుని మందుగా వాడుకోవాలి. అలాగే కొలెస్ట్రాల్ ఉంది, వెల్లుల్లిపై రోజు వాడకుండా కొలెస్ట్రాల్ వచ్చినప్పుడు వాడండి. న్యాచురల్గా కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది, బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. అలా కాకుండా మనం చిన్నప్పటి నుంచి పిల్లవాడికి కూడా ఇచ్చేస్తున్నాం. వెల్లుల్లిపాయ వేసిన కూరలు, ఆవకాయలు వేసుకు రోజు 4-3 వెల్లుల్లిపాయలు తినేస్తుంటాం. ఇలా ప్రతిరోజు కొలెస్ట్రాల్ లేనప్పటి నుంచి వెల్లుల్లిపాయ అలవాటు చేసేసుకుని 20-25 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఇట్లాంటి భోజనాన్ని చేసేస్తున్నాం. 40-50 ఏళ్ళ కొలెస్ట్రాల్ వచ్చింది, అప్పుడు వెల్లుల్లిపాయ వాడితే మీ మీద మళ్ళీ యాక్షన్ ఉండదు. కానీ ఆహారాన్ని నిత్యం తినాలి, మందుని సందర్భానికి వాడుకోవాలి. ఇప్పుడు ప్రతినిత్యం మందులాగా అల్లం, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర వాడితే శరీరం ఎలా అలవాటైపోతుంది అనడానికి ఒక ఉదాహరణ ద్వారా మనం తెలుసుకుందాం. మనకి ఎప్పుడన్నా దురద పుడుతుంది. దురద పుట్టినప్పుడు గోకాలి అని మనం ఎక్కడా చదువుకోలేదు, ఎవరు మనకు కూడా చెప్పక్కర్లేదు. ఎవరికి వారికే తెలుస్తాయి. అజ్ఞాన జీవులైన ఇతర జీవులకు కూడా ఎప్పుడన్నా దురద పుడితే అందరి చోట్ల ఆ భాగాన్ని తీసుకెళ్ళి ఏ గోడకిట్లా రుద్దటమో లేకపోతే చెట్టుకు రాసుకోవటమో చేస్తుంటాయి. అదే మనకైతే అందే చోట మనకు మనమే గోక్కుంటాం. ఎప్పుడన్నా దురద పుట్టినప్పుడు ఒక్కో చోట వీపు భాగాన్ని అందకపోతే ఎవరినన్నా గోకమంటాం. ఆ గోకే వ్యక్తి దురద పుట్టే చోట గోక్కుండా ఎప్పుడన్నా పక్క గోకుతూ ఉంటాడు. మనకప్పుడు బాగోదు, అక్కడ కాదు ఇక్కడ అంటాం, అయినా అర్థం కాదు ఆ వ్యక్తికి. అలాంటప్పుడు మనమే వీపుని ఇలా ఇలా ఆ స్పాట్లో పడేదాకా తీసుకువెళతాం. దురద పుట్టే భాగంలో కరెక్ట్గా గోకినప్పుడు ఎంతో కమ్మగా ఉంటుంది, హాయిగా ఉంటుంది. చాలామంది ఆహాహా స్వర్గం కనపడుతున్నదిరా అంటారు. చూడండి, దురద పుట్టినప్పుడు గోకితే కమ్మదనం, దురద లేని చోట గోకితే కంపరం. ఖాళీగా ఊసిపోయినప్పుడల్లా దురద లేని చోట గోకండి, మీకు ఎంత అసౌకర్యంగా ఉంటుందో. అలాగే జబ్బు వచ్చినప్పుడు మందు వేయండి, హాయిగా ఉంటుంది శరీరానికి. జబ్బు లేనప్పుడు మందు వేయండి, అలా కంపరం, ఇరిటేషన్, టెన్షన్ ఇవన్నీ లోపల డెవలప్ అవుతుంటాయి. ప్రతి అవయవం మీద ఇలాంటి ప్రభావం అంతా పడుతూ ఉంటుంది. అందుకని ఇప్పుడు మనం వంటలో పోపు సామాన్ కింద వాడే జీలకర్ర, ధనియం, అల్లం, వెల్లుల్లి ఇవన్నీ చక్కగా ఔషధ గుణాన్ని కలిగి ఉన్నాయి. వీటన్నిటినీ అన్నప్రాసం చేసిన పిల్లవాడి దగ్గర నుంచి ముసలివారి వరకు ప్రతినిత్యం పెడుతున్నాం. ఇది ఒక అలవాటుగా మారిపోయింది మనకి. అది లేనిది వంట కాదు అంటున్నాం, దానికి అలవాటు పడిపోయి అది వేయకుండా తినటం అనే ఆలోచన మనం చేయలేకపోతున్నాం ఈ రోజున. అందుకని ఇవన్నీ ఔషధాలు కాబట్టి వంటల్లో వీటిని వేయటం పూర్తిగా మానండి. నేను ఇలాంటి మాటలు చెప్తూ ఉంటే మీకు ఒక
అనుమానం కలగచ్చు. ఏమండి ఇవి మందుల్లాగా పనిచేస్తాయి కదా, ముందు నుంచి వేసుకుంటే ఆ జబ్బు రాదు కదా అని. తప్పది. జబ్బు రాకుండా మందులు ఇంతవరకు ప్రపంచంలో లేవు. వచ్చాక పని చేయటమే తప్ప లేనిది రాకుండా చేయటానికి లేదు. ఇప్పుడు రోజు మిరియాలు వాడతారు, దగ్గు రాకుండా ఉంటుందంటే తప్పది. వచ్చినప్పుడు అది పనిచేస్తుంది తప్ప లేనిది రాకుండా ఆపే ఔషధాలు ఇవి కాదు. మరి ఆరోగ్యానికి మంచిదని మేము వేసుకుంటున్నామండి అని కొంతమంది స్త్రీలు సమాధానం చెప్పచ్చు. అది కూడా తప్పే. ఏ స్త్రీనైనా వండేటప్పుడు మీరు ఒక్క మాట ఆలోచించుకోండి. స్త్రీలు వంటలో ఈ జీలకర్ర, ధనియాలు, అల్లం, వెల్లుల్లి, పసుపు వేసేటప్పుడు నేను ఆరోగ్యానికి ఈరోజు మా వంటలో వీటిని వేస్తున్నాను అనే భావంతో ఒక్క స్త్రీ అన్నా వండేటప్పుడు ఇవి వేయటం గమనించుంటారని చూడండి. ఎవ్వరూ ఆ ప్రయత్నం చేయటం లేదు. ఎందుకు? అది టేస్ట్ కోసం వేసుకుంటున్నాం అనే లక్ష్యం అందరిలో ఉంది. మనం టేస్ట్ కోసం మందులు తినొచ్చా? ఆరోగ్యానికి తినకూడదు. రుచికి తినొచ్చు, తప్పలేదు. కానీ మన పూర్వీకులు ఈ మసాలాల్ని ఏదో పండగప్పుడు, పెళ్ళిళ్ళప్పుడే వాడేవారు. ఎందుకంటే అది వేస్తే కమ్మగా ఉంటుంది, రోజు తినే అలవాటు మంచిది కాదు అనుకుని వాళ్ళు గ్రహించారు ఆ వాస్తవాన్ని. మనం ఈ రోజున రుచే ప్రధానంగా తింటున్నాం కాబట్టి ఈ నష్టం మనకు జరుగుతుంది. అందుచేత ఆరోగ్యకరమైన వంటల గురించి మనం ఆలోచన చేస్తున్నాం కాబట్టి ఈ వంటల్లో ఆ పని చేయొద్దు. వండే విధానంలో వాసన కోసం, రుచి కోసం ప్రత్యామ్నాయపు పదార్థాలు ఏమైనా వేసుకుంటే బాగుంటుంది. వాటి గురించి ఆలోచించేద్దాం. ఈ మసాలాల బదులుగా మనం వాడుకోదగిన పదార్థాలు ఏమిటి అంటే మినపప్పు, శనగపప్పు తాలింపు గింజల్లాగా వేసుకోవచ్చు. అంటే వెనకటి రోజుల నుంచి ఉన్నాయి, కానీ వీటితో పాటు ఇతరవి కూడా మీరు వేస్తున్నారు. ఇప్పుడు ఇతర వాటిని మానండి, ఇవి రోజు వేసుకోండి. మినపప్పు, శనగపప్పు ఔషధాలు కాదు, ఆహార ధాన్యాలు. కానీ వీటిని మనం ఎంత వాడుకున్నా దోషం లేదు. పొయ్యి మీద బాండీ పెడతారు, మినపప్పు, శనగపప్పు బాండీ కాలిన తర్వాత వేస్తారు. ఒట్టిగా ఆ సెగకు మినపప్పు, శనగపప్పు దూరగా వేగుతాయి. వీటిలో కూర వేసేసుకోవటం, వండేసుకోవటం. లేకపోతే ఫైనల్గా తాలింపు అంటే వేయించిన గింజలను కూర కలిపేస్తారు తీసుకువెళ్ళి. ఇలా మనం వాడుకోవచ్చు వాటి బదులుగా. అలాగే సువాసన కొరకు అల్లము, ధనియాలు, వెల్లుల్లి ఇలాంటివి వేసుకుంటున్నాం మనం, అవి వేయకూడదు. వాసన కోసం వేరుశనగ పప్పుల పౌడరు రుచి కోసం కూడా పనికొస్తుంది. నువ్వుల పౌడర్ వాడుకోమంటున్నాం. వేరుశనగ పప్పుల్ని దోరగా వేయించి వాటిని గ్రైండ్ చేసి ఆ పౌడర్ అంత కూరలో చల్లుకుంటే కమ్మటి వాసన వస్తుంది. అలాగే నువ్వుల్ని దోరగా వేయించి, తెల్ల నువ్వుల్ని, ఆ వేయించిన నువ్వుల్ని గ్రైండ్ చేసి ఆ పౌడర్ని కొద్దిగా కూరల్లో కానీ చట్నీలో కానీ వేసుకుంటే కమ్మటి సువాసన, రుచికి రుచి వస్తుంది. పైగా మనం వేసిన వేరుశనగ పప్పులు, నువ్వులు మంచి కొవ్వు పదార్థాన్ని కూడా మనకు అందిస్తాయి. ఆరోగ్యానికి మంచిది, మంచి బలం కూడా అవి. అలా కూరలో వాడుకోమంటున్నాం. అలాగే మినపప్పు, శనగపప్పు వేయించి ఆ రెండింటిని కలిపి గ్రైండ్ చేసి పౌడర్ చేసి కొన్ని కూరల్లో ఈ పౌడర్ చల్లితే చక్కటి సువాసన వస్తుంది. ఇలా ఈ 3 సందర్భాల్లో మనం జీలకర్ర, అల్లం, ధనియాలు, వెల్లుల్లి వాటిని మానేసి వంటల్లో వీటిని వాడుకోవచ్చు. ఇంకా సువాసన ఇచ్చే పుదీనా, కొత్తిమీర, కరివేపాకు ఎంతైనా వేసుకోవచ్చు. ఇవి మార్పులు. ఇక వెల్లుల్లి విషయానికి వస్తే రోజు వాడటం మంచిది కాదు. అందుకని వెల్లుల్లిని కూడా నిత్యం మానేయమంటున్నాం. ఏదైనా సమస్య వచ్చినప్పుడు 10 రోజులు 20 రోజులు వెల్లుల్లిపాయ రోజు తినండి, ఔషధంలా పనిచేస్తుంది. రోజు వెల్లుల్లిపాయ వంటల్లో మానేసి నీరుల్లిపాయ కావాలంటే వేసుకోవచ్చు. అంటే పెద్ద ఉల్లిపాయలు కూరలో గొజ్జు కోసం, కొంచెం రుచి కోసం, ఈగుర్లకి వాటికి పులుసులకి ఉల్లిపాయ లేకపోతే బాగోదు కాబట్టి మీరు వాడుకోండి. ఉల్లిపాయ మనకేం హాని కలిగించదు. అందుకని చాలా మంది చెప్తారు ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదనే మాట మనకు అందుబాటులో ఉంది. మరి అలా ఉల్లిపాయ వాడుకోవచ్చు. ఎవరన్నా ఆధ్యాత్మిక చింతన చేస్తూ ఆ సాంప్రదాయంలో ఉల్లిపాయ మానమని మీ గురువులు ఎవరైనా సూచిస్తే మీరు పూర్తిగా మాన్నా మంచిదే, తప్పులేదు. అది తినకపోయినా నష్టం లేదు, మనకి తింటే కూడా హాని జరగట్లేదు. ఉల్లిపాయ తింటే నష్టమని కదా ఆధ్యాత్మికవేత్తలు చాలా మంది మానమంది అనొచ్చు. ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నప్పుడు నూనె ఎక్కువ పడుతుంది. ఎంత ఉల్లిపాయను పెంచితే
నూనె శాతం అంతా పెరుగుతుంది. అక్కడ నూనె వాడటం వల్ల ఇక్కడ మనకు తమో గుణాలు లాంటివి వస్తూ ఉంటాయి, రజో గుణాలు లాంటివి. ఇక్కడ నూనె లేకుండా ఉల్లిపాయ మనం కూరల్లో వాడుకుంటే ఆ గుణాలు రావటం లేదు, దాని దోషం కలగటం లేదు. అందుకని నీరుల్లిని మనం సందర్భానికి వాడుకోవచ్చు. ఇప్పుడు వరకు మనం చెప్పుకొని చూసుకుంటే జీలకర్ర, ధనియం, అల్లం, వెల్లుల్లి, గసగసాలు, దాల్చిన చెక్క వీటన్నిటిని వంటల్లో వేయటం మానమన్నాం. వాటి బదులుగా ఇప్పుడు చెప్పిన మినపప్పు, శనగపప్పు, నువ్వుల పౌడర్, వేరుశెనగ పౌడర్, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, నీరుల్లి వీటిని వాడుకోమన్నాం, వాటిని దూరం చేయమన్నాం. మనం చెప్పుకున్న ఈ మార్పులతో మీరు ప్రతినిత్యం ఆరోగ్యానికి వంటలు చేసుకోండి. అవన్నీ వేయకపోతే వాస్తవానికి రుచి తగ్గుతుంది, కాదంటలేదు. ఆరోగ్యానికి తింటున్నామనే దృక్పథం మనలో ఉంటే ఆ కొద్దిపాటి రుచుల లోపం మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు. రోజు ఇలా ఆరోగ్యానికి తినండి. పండగలు, పెళ్ళిళ్ళు ఎప్పుడన్నా ఎంజాయ్ చేయదలిసినప్పుడు అప్పుడు జీలకర్ర, ధనియం, అల్లం, వెల్లుల్లి అకేషన్కి వేసుకుంటే హాని ఏమి జరగదు. అటు రుచి తిన్నవారం అవుతాం, ఇటు ఆరోగ్యానికి తిన్నవారం అవుతాం. ఇలా కాకుండా రోజు కేవలం రుచి కొరకే తింటే జబ్బులు వచ్చాక అన్నిటినీ తింటాం మానవలసి ఉంటుంది, చూస్తూ బ్రతకవలసి ఉంటుంది, ఒక రోగిష్టిగా జీవితాన్ని సాగించవలసి ఉంటుంది. అలాంటి జీవితం మనకు వద్దనుకుంటే వండే విధానంలో కాస్త స్త్రీలు ఇలాంటి మార్పులు చేయకపోతే పిల్లల్ని, పెద్దల్ని మనం కాపాడుకోలేం. అందరూ సుఖంగా ఉండాలంటే ముందు వంట విధానంలో స్త్రీలు కాస్త మార్పు తెచ్చుకోవాలి. ఈ మసాలాల విషయంలో ఈ మార్పు తెచ్చుకుంటారని ఆశిస్తున్నాం. BCS ఛానల్, మా ఛానల్ ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి. https://www.youtube.com/@bcs1920